హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియో పెట్టి, అంటే నార్మల్గా డైలీ వ్లాగ్ పెట్టి. ఈరోజు అయితే డైలీ వ్లాగ్ షూట్ చేస్తాను, ఎందుకంటే ట్రాన్స్ఫర్ వెళ్తాను కదా, ఆ పనులు చిన్న చిన్న చేస్తున్నాము. సో ఇంకా 2 డేసే ఉంది. ఈరోజు ఫస్ట్, నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఈ 2 రోజుల్లో క్లియరెన్స్ కూడా చేసుకోవాలి నేను. 4th నైట్కి మాకు ట్రైను. ఇంకా 4th అంటే ఆ రోజు ఇంకా హడావిడి అయిపోద్దులండి. అలా అంటే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా చేసాము, ఇల్లంతా ఖాళీ చేసాము, మ్యాక్సిమం అంతా ఖాళీ అయిపోయింది. బట్ ఇప్పుడైతే మా ఆయన స్కూటీ, వర్షం పడుతుంది ఈరోజు. అసలు మార్నింగ్ లేచి 4:30కి లేస్తే ఫాలన్కి వెళ్తే, పీటీ ఫాలన్కి వెళ్తే అది ఏమొచ్చో అక్కడ వర్షం పడుతుందని చెప్పేసి సగం రాస్తాలోకి వెళ్ళాము. ఇంకా రోడ్డు క్వార్టర్స్ దాడుతున్నాం అనేసరికల్లా వర్షం పడుతుంది. అంటే ముందు నుంచే పడుతుంది, బట్ వాళ్ళు చెప్పలేదు. అప్పుడు మెసేజ్ పెట్టారనమాట బిఎస్ఓ, పీటీ నహి హోగి అని. ఇంకా వచ్చేసాం రిటర్ను. తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు పడుకుందామని చూస్తే మన ఇద్దరు రాలేదు. ఇంకా అలాగా టైం వేస్ట్ చేసాము. ఇప్పుడైతే టైం 6:15 కూడా అవ్వలేదు, వర్షం పడుతుంది. చూపిస్తే చూడండి ఎంత బాగుందో క్లైమేట్. వర్షం పడుతుంది కదా, అందుకోసమని ఇలా ఉంది. వీడు కూడా చూడండి, తెల్లవారు లెగిసిపోయాడు మేము లేసామని. ఇక్కడ మా ఆయన స్కూటీ తుడుస్తుండు, వర్షానికి తడిసిపోయింది. స్కూటీ అయితే ఈరోజు ప్యాకింగ్ అవుతుంది. అక్కడ ఉన్న స్కూటీని ఇక్కడ తీసుకొచ్చాం. వర్షం పడుతుంది, తడుస్తుంది, మళ్ళీ పార్సల్ చేసిన తర్వాత తడుస్తుంది అని చెప్పేసి దీని మీద యాక్చువల్గా స్లీపింగ్ బ్యాగ్ ఒకటి వేసేసి దాని మీద పార్సల్ చేద్దాం అనుకుంటున్నాము. చూడాలి ఎలా వస్తుందో. ఇదిగోండి, జస్ట్ అలా కొంచెం సామాన్లు అయితే ప్యాక్ చేసాము. ఇంకా ఉన్నాయి ప్యాక్ చేయడానికి. అంటే ఇందులో అయితే ఇది ఒక ట్రాలీ బ్యాగ్, కాకపోతే ఇలా అదే మన గోరి వేసేసి ఇలా చేసేసాము. ఒక బోరి అలా చుట్టూ కట్టేసాము. అలా ట్రాలీ అది. అందులో మామూలుగా ఈ బక్సాలు ఉన్న సామాన్లన్నీ కూడా అందులో పెట్టాను నేను. అంటే బక్సాలో కొంచెం సేఫ్టీ సామాన్లు ఏవైతే ఉంటాయో పెడదామని. నెక్స్ట్ ఇది కూలర్, ఇది అది ఒక బాక్స్ అనమాట. బాక్స్, కాగితం బాక్స్ ఉంటుంది కదా అది. అందులో కొంచెం ఇరగని సామాన్లు, విరిగిపోయిన సామాన్లు అటువంటివి పెట్టాము. గ్యాస్ సిలిండర్ అది. ఈ ట్రాలీ మేము పట్టుకెళ్తాం. ఈ ట్రాలీ అంటే మేము వెళ్తున్నప్పుడు మాతో పాటు తీసుకెళ్తాం. నెక్స్ట్ అందులో కొంచెం పెట్టాలి ఇంకా బక్సాలు. కొంచెం ఉన్నాయి, ఇంకా అన్నీ పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇది చూసారు ఈ గది ఎలా ఉందో. ఈ గది అంతా కూడా ఇవన్నీ పేర్చేసాము ఈరోజు అంతా. ఇవన్నిటితో ఈరోజు స్కూటీ అనేది ప్యాక్ చేస్తాము. అందుకోసం అని చెప్పేసి ఇలా ఒక రూమ్లో ఇవన్నీ పడేసాము. వీటితోనే ఈరోజు ఉన్నాయి కదా గద్దాలు బ్లాక్ కలర్లో, ఆ స్లీపింగ్ మ్యాట్లు, వాటితో పాటుగా నా స్లీపింగ్ బ్యాగ్ కూడా ఫస్ట్ వేసేసి దాంతోపాటు ప్యాక్ చేస్తాం. ఈరోజు ఎలా ప్యాక్ చేస్తాం చూపిస్తాను చూడండి మీకు. లాస్ట్ 4th రిలీవింగ్ ఇస్తాను నేను. ఆ రోజు నుంచి నాకు లీవ్ అనేది కౌంట్ అవుతుంది. బట్ ఈ 1, 2, 3 డేస్ కూడా డ్యూటీకి వెళ్తాను. కాకపోతే సార్కి చెప్పాను, వెపన్ జమ చేస్తే కానీ మనకి క్లియరెన్స్ అయితే ఇవ్వడవాడు. సో ఫస్ట్ వెపన్ జమ చేయాలి కాబట్టి, సార్ నాకు వితౌట్ వెపన్తో డ్యూటీ ఎక్కడైనా వేసేయండి అంటే ఈరోజు వేశారు నాకు. నిన్నే డ్యూటీ చేంజ్ అయింది. అలా వితౌట్ వెపన్తో డ్యూటీ చేస్తుండగా నేను వెపన్ అనేది జమ చేసేసి ఎవరికి కంపెనీ, ప్రతి ఒక్కరు కూడా కంపెనీ అలాట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఇది మన కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా ఫస్ట్ దాని క్లియరెన్స్ అవుతుంది. నెక్స్ట్ మనకి బెటాలియన్ క్లియరెన్స్ అవుతుంది. 2 పేపర్స్ అనేవి ఉంటాయి బాబు. ఫస్ట్ అయితే కంపెనీ చేసిన తర్వాత వెపన్ జమ చేస్తేనే కంపెనీది ఇస్తాడనమాట వాడు క్లియరెన్స్. తర్వాత మనం దాన్ని పట్టుకొని బెటాలియన్ తాలూకుది క్లియరెన్స్ పేపర్ మీద అందరు సంతకాలు పెట్టించాలి. అందులో ప్రతి ఒక్కరి సంతకాలు కూడా ఉంటాయి. దగ్గర ఒక 30 సంతకాలు అనమాట. అందరివి మెస్సోడిది, లైబ్రరీ వాళ్ళది, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అన్ని బ్రాంచ్ల తాలూకు అందరి సంతకాలు పెట్టించిస్తే అయిపోయినది. లాస్ట్గా మన కమాండెంట్ సంతకం పెట్టేస్తారు. అదే విషయం. ఈరోజైతే ఇలా ఉంది, వాతావరణం చల్లగా ఉంది. ఏదో ఒకలా ప్యాకింగ్ చేసాం సామాన్లు అయితే. కొంచెం ఎక్కువ పెట్టుకోలేదు, ఎందుకు ఈ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఉంటాయి. ఎంత అవసరం అంతే సామాన్లే ఉన్నాయి నా దగ్గర, ఎక్కువ అయితే లేవు. ఫ్రిడ్జ్లు, ఇన్వర్టర్ అంటే అటువంటి పెట్టుకోలేదు అసలు. బీహార్లో ఏంటంటే చలి ఎక్కువ ఉంటుంది. చలి అన్నప్పుడు చలి బాగా ఎక్కువ ఉంటుంది. వేసవికాలంలో కూడా గర్మీ ఎక్కువ ఉంటుంది. ఇంకా చలికాలం, ఇన్ని రోజులు చలికాలం ఉండింది. అప్పుడు మాకు ఫ్రిడ్జ్ పెద్దగా అవసరం రాలేదు, ఎందుకంటే అసలు డే అంతా కూడా మంచి ఉంటుంది. అందుకోసం చెప్పి ఫ్రిడ్జ్ అటువంటి ఏం తీసుకోలేదు. ఎందుకులే, ఇంకా పిల్లలతో ట్రావెలింగ్ ఇవన్నీ కష్టమైపోతాయని చెప్పేసి తీసుకోలేదు. తీసుకుని కూడా ఇంకా ఫ్యూచర్లో అవసరం లేదు, అంత అవసరం లేదు.
ఇంకా కూలర్ అంటే బాబు పడుకున్న తర్వాత ఈ మధ్యన ఏంటంటే వీడు గర్మి ఎక్కువైపోతుందని చెప్పేసి ఆడి కోసమే తీసుకున్నాను. అది కూడా మా సార్ ఇంటి ఎదురుకున్న సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే ఆయన దగ్గర తీసుకున్నాను. కొత్తదే ఆయన కూడా అన్న, కాకపోతే ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు, సింగిల్గా ఉన్నాడు, ఇంకెందుకులో ఇచ్చేస్తున్నా అంటాడని చెప్పేసి తీసుకున్నాను. అది బాబు కోసమే తీసుకున్నాను. అది కూడా అన్న అదనమాట విషయం. ఈరోజైతే క్లైమేట్ చాలా బాగుంది చూడండి. వర్షాలు పడుతున్నాయి కదా ఆంధ్ర కూడా. ఇక్కడ కూడా అసలు ఈ బీహార్లో ఇంకా వర్షాలు అనేవి పూర్తిగా స్టార్ట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వర్షాలు చాలా తక్కువ, వర్షాలు ఎక్కువ పడవన్నమాట. వర్షాలు చాలా తక్కువ, వేడి ఎక్కువ ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది. వర్షాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. కొంచెం ఛాయ్ తాగేసి మళ్ళీ 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. 9 నుంచి 12 వరకు డ్యూటీ చేసిన తర్వాత 12 నుంచి 1 గంట వరకు ఈ లోపు వెపన్ జమ చేసేసి పని అయితే చేయాలి. చూద్దాం, షూట్ చేస్తాను ఈరోజు వీడియో అయితే, చూసేయండి మీరు. ప్యాకింగ్ అయితే ఇలా చేసాము. లోపల స్లీపింగ్ బ్యాగ్ ఉంది చూసారా, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. మీదన అట్లు ఈ మాత్రం చేయకపోతే సేఫ్టీకి వెళ్తుంది కదా గాడి, అందుకోసమని చెప్పేసి ఇలా. ఇంకా దీని మీదకి మామూలుగా మన వైట్ గోను సంచులు ఉంటాయి కదా, అవి కట్టేసి ప్యాక్ చేసేయడమే, అంతే కదా మేయ. అప్పుడు లేస్తే ఇప్పటి వరకు పనులు అలా అయ్యాయి. డ్యూటీ టైం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 9 అవుతుంది, టైం 5 నిమిషాలు తగ్గుతుంది. సో డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కోర్టుకి వెళ్ళాలి, వెపన్ జమ చెయ్యాలి. అది విషయం. బట్టలన్నీ ఉతికేసాను, ఇంకేం పనులు లేవు. ఆల్మోస్ట్ 10 అయిపోయినాయి ట్రాన్స్ఫర్ పనులు అయితే. వర్ది కూడా ఈరోజు ఉతికాను, నిన్నటి వరకు డ్యూటీ చేశాను కదా. యూనిఫామ్ అవన్నీ ఉతికేసాను. దీనికి తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ప్రెస్కి ఇవ్వాలి. ప్రెస్కి చేసి తెచ్చుకొని ఇంకా ప్యాక్ చేసేయడం. అది కూడా ప్రజెంట్ ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తున్నాను. డ్యూటీ నుంచి 12 గంటలకు వచ్చేసాను ఫ్రెండ్స్. కాకపోతే తర్వాత చెప్పాను కదా మీకు, నేను తర్వాత కోర్టుకి వెళ్ళి వెపన్ జమ చేస్తానని. అక్కడికి వెళ్ళాను, సైకిల్ మీద వెళ్తే వాళ్ళు ఎవరూ లేరు. కోర్టు ఎన్సీఓ లేడు, ఇంకా ఆర్మోర్ అని ఉంటారు కదా వెపన్ చెక్ చేసే వాళ్ళు కూడా లేరు. ఇంకా సరేలే అని చెప్పేసి వచ్చేసాను. రిటర్న్ వస్తుండగా మా బిఎస్ఓ సార్ కనిపించారు. సార్ డ్యూటీ కొంచెం నాకు చేంజ్ చేయండి సార్, నాకు కొంచెం 2 రోజులు రెస్ట్ ఇవ్వండి సార్, నేను సామాన్లు ప్యాక్ చేసుకోవాలి అని చెప్తే, సరే రేపు 6 to 9 డ్యూటీ చేసేసి ఇంకా చూసుకుని పని నువ్వు అని అన్నారు. సరే ఇంకా అనుకుని వచ్చేసాను. ఇలాంటి ఆ బెనిఫిట్ అని వచ్చిందని అనుకున్నాను. వచ్చేసిన తర్వాత బాబు ఫుడ్ తినిపించాను. నేను ఇప్పుడు తినాను ఫుడ్. రేపు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా వస్తుంది, ఏదో ఇలా చేస్తాంలేండి. సామాన్లు ప్యాకింగ్ ఎక్కువ సామాన్లు అయితే పెట్టుకోకూడదు, వేస్ట్ అసలు. ఎందుకంటే ఇలా తిరుగుతూ ఉండాలి కాబట్టి మనకి ఎక్కువ సామాన్లు పెట్టుకోవడం వల్ల మనకి డబ్బులు దండుగు కష్టము. పిల్లలతో ఉన్నప్పుడు అసలే చేసుకోలేము. ఇంకా చిన్నపిల్లలు దిగిన ఎత్తుకోవాలి, నేను ఇంకా సామాన్లు పట్టుకోవడం ఎందుకు లేవన్నీ మనం. కానీ ఎక్కువ పెట్టుకోలేదు సామాన్లు, కొంచెమే పెట్టుకున్నాం. అందుకే మాకు ఎంత అవసరం అంతే. ఆ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే 13 రూపాయలు తీసుకున్నాడు కేజీకి. సో మాకు ఒక 4,000-5,000 రూపాయల్లో వెళ్ళిపోతాయి సామాన్లు. ఇంకా అంత డబ్బులు, ఎందుకంటే కోల్కతా ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి పర్వాలేదు. మేము హ్యాపీగా దానికి సామాన్లు వేసేస్తాం. మేము 4వ తేదీన ట్రైన్కి వెళ్ళిపోతాము అంతే. ఇంకా అలా ప్లాన్ చేసుకుని ఇంకా ఉన్నాము. చూడాలి ఎలా ఉంటుందో. కాకపోతే అక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒకవేళ ముందు సామాన్లు వెళ్ళిపోతే అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది, లేకపోతే మేము వెళ్ళిన తర్వాత అయినా ఆడ 5వ తేదీకి వచ్చేసి అన్నాడు. సో మేము 4వ తేదీ నైట్ ట్రైన్ ఎక్కితే 5వ తేదీ మార్నింగ్ దిగేస్తాం అక్కడ. ఇంకా మేమే వెళ్ళి రిసీవ్ చేసుకుంటాంలే. ఎవరైనా ఏదైనా ఇచ్చిన అడ్రస్కి వెళ్తాడు కదా, అక్కడ దించుతారు వాళ్ళే సామాన్లు కూడా. ఇంకా ప్రాబ్లం లేదులే అని ఊరుకున్నాను. ట్రైన్కి వేస్తే మనం ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలి, మళ్ళీ రైల్వే స్టేషన్ తర్వాత అక్కడ హౌరాలో దిగుతుంది. హౌరా నుంచి మళ్ళీ పట్టుకొని బేటాలేనికి వెళ్ళాలి. అవన్నీ ఎందుకు లేదు, డైరెక్ట్గా ఇటు తీసుకెళ్తాడు కదా అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్కి అయితే నేను మాట్లాడాను. కేజీ 13 రూపాయలు లెక్క, బాగానే ఉంది. ఇంకా వెహికల్ అయినా మరి ట్రైన్కి వేసిన వెహికల్కి అంతే డబ్బులు అవుతాయి, ఒక 2,000-3,000 రూపాయలు ఎలాగైనా అవుతాయి. ఇంకా అందుకని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్కి వేసేస్తాము. మేము కొంచెం ఫ్రీగా ఒక ట్రాలీ 2 బ్యాగులు పట్టుకుని వెళ్ళొచ్చులే అని. బాబుని కూడా ఇంక ఎత్తుకోవాలి కదా, అదనమాట విషయం. మళ్ళీ ఇప్పుడు 3 నుంచి 6 వరకు డ్యూటీ ఉంది నాకు. ఇప్పుడు అన్నం తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీ. రేపు 6 to 9 డ్యూటీ చేసిస్తే మిగతా పనులు అయితే రేపు అవుతాయి అంతే. కొంచెం అలా సర్దుకున్నామండి, ఇంకెక్కువ ఏం లేదు హడావిడి. ఇంకా బీహార్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బీహార్ వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టమే నాకు, కాకపోతే ఈ బెటాలియన్ వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే చాలా మంచి బెటాలియన్ ఇది, నాకు ఇష్టము. మా సార్లు అందరూ కూడా మంచి వాళ్ళు, మా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. అసలు కమాండెంట్ కానీ 2AC కానీ బీసీలు కానీ వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. అసలు వాళ్ళు మెయిన్ వాళ్ళని మిస్ అవుతాం మేము బాగా. ఎందుకంటే మిగతా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఎలా చూస్తారో తెలియదు కదా. ఇక్కడైతే పర్వాలేదు, ఆరాంగా వెళ్ళింది 2 రోజులన్నా.
అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇలా అయితే ఉండదు మ్యాక్సిమం తెలిసిన, ఎందుకంటే అక్కడ చెప్పారు ఆల్రెడీ కొంచెం కష్టంగా ఉంటాయని, కాకపోతే తప్పదు కదా, ఇంకా అంతే, అదనమాట విషయం. డ్యూటీ చేస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది, ఎటు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. అది చూడండి ఎంత ఫుల్గా పడుతుంది వాన అయితే. చూసారా వర్షం.